పాన్ మసాలా హీరోలకు నోటీసులు. విమల్ను ప్రచారం చేసినందుకు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఎఫ్డీఏ నోటీసులు. నిషేధిత పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్లపై వివరణ ఇవ్వాలని ఆదేశం. 15 రోజుల్లోగా స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. సోషల్ మీడియా అకౌంట్ల నుంచి యాడ్ పోస్టులు తొలగించాలని సూచనలు చేస్తూ ఉన్నాయి. గతంలో అక్షయ్ కుమార్ క్షమాపణలు కూడా చేసిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ నటులకు మాత్రం ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో నిషేధిత పాన్ మసాలా ఉత్పత్తులను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా రాతపూర్వక వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. 2024లో విమల్ అనే పాన్ మసాలా కంపెనీకి చెందిన యాలకుల ఇలాచీలను ప్రచారం చేసే ఒక యాడ్లో ఈ ముగ్గురు నటులు కలిసి పనిచేశారు. ఈ మేరకు తుకారాం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ఈ వ్యవహారంపై 9 పేజీల సమగ్ర నోటీసులు జారీ చేసింది. ఈ యాడ్ నేరుగా విమల్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించింది. ఇది ప్రధానంగా నిషేధిత పాన్ మసాలాతో ముడిపడి ఉన్న బ్రాండ్. ఇలాంటి యాడ్స్ వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతో వాళ్ళకు తప్పుదోవ పడుతుంది. ఎవడు ఏడదస్తేంది. మనకు ఓ యాడ్కు 10 కోట్ల రూపాయలు ఇచ్చింలా, 10 కోట్లు ఇచ్చింలా, 20 కోట్లు ఇచ్చింలా, 30 కోట్లు ఇచ్చింలా సరిపోతుంది. మనం ఏమైనా చేస్తాం. ఇప్పుడు మహేష్ బాబు థమ్సప్ అంటాడు, చీర్స్ థమ్సప్ అని విమానం నుంచి ఎగిరిపడతాడు. ఆయన థమ్సప్ తాగుతాడు అంటే తాగడు. విజయ్ దేవరకొండ చార్జ్ అంటాడు, ఆయన చార్జ్ తాగుతాడు అంటే తాగడు. అవి తాగి మనోళ్ళు చచ్చిపోతున్నారు. వీళ్ళు మాత్రం పైసలు మాత్రం మంచిగా వెనకేసుకుంటున్నారు. ఇగో హీరోల దందా. వీళ్ళంతా రియల్ లైఫ్లోనే హీరోలు, రియల్ లైఫ్లో జీరోలు. రియల్ లైఫ్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు సినిమాలలో సమస్య వచ్చినప్పుడు, ఆడపిల్లలకి ఇబ్బంది వచ్చినప్పుడు నేను వస్తా రాఖీ అనుకుంటూ ఎన్టీఆర్ వస్తాడు అన్ని రాఖీలు కట్టుకుంటూ. మళ్ళీ రియల్ లైఫ్లో ఏమైనా జరిగితే మాత్రం నా కొడుకు మాట్లాడాడు హీరో. ఆడు బాలీవుడ్ వాడు మాట్లాడాడు, టాలీవుడ్ వాడు మాట్లాడాడు, కోలీవుడ్ వాడు మాట్లాడాడు, ఏ వుడ్ మాట్లాడాడు. వాడికి కావాల్సింది పైసలు ఇస్తే వాడు ఏమైనా చేస్తాడు. లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు నా కొడుకులంతా. లగ్జరీ లైఫ్కి ఎట్లా పైసలు వస్తాయో లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు. చిన్న యాడ్లు ఇస్తారు, ఇప్పుడు కడ్రాయర్ల యాడ్లు కూడా ఇస్తారు వీళ్ళు. మళ్ళీ అదే కడ్రాయర్ వేసుకుంటాడు అంటే ఇటు వేసుకోడు. వాడు అమెరికా నుంచో, లండన్ నుంచో, ప్యారిస్ నుంచో, ఫ్రాన్స్ నుంచో, జపాన్ నుంచో అక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటాడు ఆ బ్రాండ్లు. ఇక్కడ ఈ బ్రాండ్లు వాడరు. వీళ్ళు వేసుకునే బట్టల కాంచి మొదలుకుంటే అండర్వేర్ల కాంచి మీరు ఎవడినైనా పోయి చెక్ చేసుకున్నా కూడా దొరుకుతారు వీళ్ళు. ఈ ఒక్క పొట్లాలు తిని ఇక మన దగ్గర తక్కువ. వాస్తవంగా మీరు బీహార్కో, ఉత్తరప్రదేశ్కో అటు పోతే ఆ ట్రైన్ బోగిళ్ళల్లా అపార్ట్మెంట్లు మనం పైకెక్కుతూ ఉంటాం కదా, అపార్ట్మెంట్ మూలలల్లా తుపు అని ఉంచుతారు. మొత్తం ఎర్రగా అవుతాయి, రోడ్లు కూడా ఎర్రగా అవుతాయి. నా తెలంగాణ బిడ్డలు దీంతో పోల్చుకుంటే బెస్టే, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా. ఇంకా మహారాష్ట్రకి పోతే కర్ర ఇట్లిట్ట కొడతారు, ఇట్లిట్ట నలిసి కర్ర పెట్టుకో తుపు అని ఉంచుడే. పోడైపోయి ఏమి హీరోలు రా బాబు మీరంతా, జీరోలు. ఈయన క్షమాపణ చెప్పినాడు. గతంలో అక్షయ్ కుమార్ క్షమాపణలు. 2022లో ఇదే విమల్ ఇలాచీ యాడ్లో కనిపించినందుకు నటుడు అక్షయ్ కుమార్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీంతో ఆయన బహిరంగ క్షమాపణ చెబుతూ ఆ బ్రాండ్ ప్రమోషన్ల నుంచి వైదొలిగారు. ప్రకటన ద్వారా వచ్చిన పారితోషికాన్ని మంచి ఆశయం కోసం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా ఉంటానని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. అజయ్ దేవగన్ ఈయన జబర్దస్త్ మనిషి. పొరపాటు అయింది, ఆ డబ్బులు నేను ఆల్రెడీ చేసిన, ఆ డబ్బులు వచ్చింది మంచి ఏదైనా ఆశ్రమం కోసం ఆ డబ్బులని నేను ఇచ్చేస్తా అని చెప్పి. ఇట్టుండాలి మనిషి అంటాడు.